అందరికీ నమస్కారం. నా పేరు రవికుమార్. ఫ్రెండ్, ఈరోజు మనం అందరము కూడా ఆది కాండము 3వ అధ్యాయములో నుంచి స్టార్ట్ చేయబోతున్నాము. గత ఎపిసోడ్లలో మనము ఆది కాండము 1వ అధ్యాయము 2వ అధ్యాయం గురించి అయితే డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆది కాండము 3వ అధ్యాయంలో దేవుడు మనకు ఇచ్చినటువంటి విషయాలు ఏమిటి, బైబిల్లో మనకు చెప్పబడిన విషయాలు ఏమిటి, దాని యొక్క అర్థాలు ఏమిటి అనేది ఒకసారి చూద్దాము. మొదటిగా ఆది కాండము 3వ అధ్యాయము 1వ వచనము. దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అదేంటి, దేవుడు చేసిన సమస్త జంతువులలో సర్పము మాత్రమే యుక్తి గలదై ఉంది, మిగతా వాటికి యుక్తి లేదా? ఆశ్చర్యంగా అనిపించట్లేదా? ఎందుకంటే ప్రతి ఒక్క జీవిని చేసినది దేవుడు. సో ప్రతి ఒక్క జీవికి సమానమైనటువంటి తెలివితేటలు పెట్టించాలి కదా. ఎక్కడి స్వార్థం? ఎక్కడైనా ఏమైనా స్వార్థం ఉందో దేవుడు? సో దేవుడిలో స్వార్థం ఉంటే గనక ఎందుకు, లేకపోతే గనక ఎందుకు ఇలా చేశారు? సర్పానికి మాత్రమే ఎందుకు అక్కడ ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాడు? ఎప్పుడైనా ఆలోచించారు? సో ఈ సర్పం యొక్క ప్రత్యేకత ఏమిటి? సర్పం అంటే నిజంగా సర్పమా? మనం అనుకుంటున్నాం, మనం ఈరోజు చూస్తున్న సర్పమేనా, లేక ఇంకేమైనా ఈ ప్లేస్ లో ఇంకోకడాన్ని ఏమైనా ఉంచాడా దేవుడు అంతర్లీనంగా? ఏదైనా చెప్పాడా? అంటే మనము ఆదికాండం 2వ అధ్యాయంలో చూసినప్పుడు ఆదాముకు గాఢ నిద్రను ఇచ్చి అందులో నుంచి ఒక ఎముకను బయటికి తీసి ఆ గ్యాప్ను మాంసం ముద్దతో కప్పాను. అది ఎంతగా మన ప్రపంచానికి వెలుగునిచ్చింది. మనం ఈరోజు చేస్తున్న ఆపరేషన్స్ మొత్తము కూడా ఆ ఎనస్థేసియా, ఇన్స్పిరేషన్ ద్వారానే జరుగుతున్నాయని తెలుసుకున్నాం లాస్ట్ ఎపిసోడ్ లో. అంటే దీనికి కూడా ఏమైనా అర్థం ఉందా ఒకసారి గమనించండి. ఎందుకంటే దేవుడు ఏ విషయాన్ని కూడా అంత తేలికగా రాపించాడు. బైబిల్లో ఏ విషయాన్నైనా సరే రాపించడానికి ఒక అర్థం ఉంటుంది. సో అర్థం లేకుండా ఏది కూడా ఉండదు. సో అర్థానికి తగ్గట్టుగా మనం ఆలోచించాలి. మన పాము శత్రువు కాదు, ఇంకా ఏదో ఉంది అక్కడ. సో ఈ పాము వరకు మాత్రమే చూస్తే కనుక మనం అక్కడే ఉండిపోతుంది. శోధించాలి, ఇంకా ఏముంది అక్కడ, ఎందుకని ఈ పదాలు ఇక్కడ రాయబడింది, ఆలోచించండి. సో ఆలోచిస్తే మనకు ఒక అర్థం దొరుకుతుంది. సో అర్థం ఏమిటంటే, మనము ఎప్పుడైతే యుక్తి గలది, ఏం చెప్తున్నారు ఇక్కడ దేవుడు? సమస్త భూజంతువుల యుక్తి కలది. ఈ ప్రపంచంలో ఈ రోజు వరకు కూడా చూసినప్పటికీ మనం అంత యుక్తిగా అది ఏదో పని చేసుకుంటూ పోతున్నట్టు మనకి ఎక్కడ కనిపించలేదు. కానీ ఎక్కడ చెట్లలో పొట్లలో ఎక్కడో తిరుగుతుంటది అది. అది మన దగ్గరికి వస్తే భయపడితే మనల్ని కాటేస్తుంది, లేదా మనమైనా దాన్ని చంపేస్తాము. ఇదే కదా జరుగుతుంది. అంత యుక్తిగా ఏం ప్రవర్తిస్తుంది? అంత మాటేసి పొంచి ఉండి, మన కోసం పొంచి ఉండి మనం వస్తానే కాటేస్తుందా? లేదు కదా. అదేమంటారు, పులి సింహం ఉంటాయి, అది మాటు వేసుకొని ఉంటుంది. పులి దేనికోసం? ఆహారం కోసం, జింక కోసం మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి పట్టుకుంటుంది. కానీ పాము అలా కాదే. మరి ఎందుకు పామును ఇంతగా చూపిస్తున్నారు ఇక్కడ? ఈ పాములో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమి? పాము అనేది మనం ఏం చేయబోతుంది కొంచెం ముఖ్యంగా ఆలోచించండి ఒకసారి. మీకు ఏదైనా సరే ఒక విషయం, నాకు ఏ ఆలోచన వచ్చిందో నేను ఇక్కడ పట్టుకుంటున్నాను, మీకు వచ్చిన ఆలోచనను నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. మనం ఇంకా ముందుకు దీని గురించి డిస్కషన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పే విషయాలన్నీ కూడా డిస్కషన్ చేస్తున్నాము. నేను ఒకరికి హితబోధలు చేయట్లేదు. ఇక్కడ మనం చేస్తున్నటువంటి పనిని ఏదైనా సరే డిస్కషన్ చేస్తున్నాము. సో బైబిల్లో రాయబడిన విషయాలను మనం ఎలా అర్థం చేసుకోవచ్చు దాని మీద మాత్రమే. సర్పము యుక్తి గలదే ఉండెను. ఎవరి సర్పము ఏం చేసిందో చూద్దాం. అందరికి అఫ్ కోర్స్ ఈ ఆదికాండము 3వ అధ్యాయం గురించి అందరికీ తెలుసు, సర్పం ఏం చేసింది. ఆ బైబిల్ ప్రకారంగా అక్కడ రాయబడిన వచనాలు అందరికీ నోటెడ్, కంఠస్థం ఒక విధంగా చెప్పాలి అంటే. కానీ నా కోణంలో చూద్దాం, అది ఎంతవరకు నిజమో ఒకసారి ఆలోచించండి. సో నా కోణంలో చూసి మీరు ఆలోచించి నేను చెప్పేది ఏమిటి అనేది ఒకసారి ఆలోచించండి.
సో నా కోణంలో కనుక మీరు చూస్తే దాన్ని అవునా కాదా? ఓకే, సర్పము యుక్తి గలదై ఉండెను. ఆ తర్వాత ఏం చేసింది ఇక్కడ సర్పము? అది ఆ స్త్రీతో ఇది నిజమా క్వశ్చన్ వేస్తుంది. ఆదాము అవ్వలు ఉన్నటువంటి తోటలో ఎవరైతే ఉన్నారో ఇద్దరు, అక్కడ ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఉన్న స్త్రీ దగ్గరికి వెళ్ళింది అంటే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటిదంటే వాళ్ళందరూ కలిసే ఉంటున్నారు అక్కడ. అదే సర్పం మన దగ్గరికి వస్తే మనం ఏం చేస్తాం? వెంటనే పరిగెడతాం, లేదా మనకు ధైర్యం ఉంటే దాన్ని చంపేస్తాము, ధైర్యం లేకపోతే పరిగెడతాము, అంతే కదా. కానీ ఇక్కడ సర్పము ఆ స్త్రీతో మాట్లాడుతుంది. ఎలా సాధ్యమవుతుంది? ఒక జంతువు మనిషితో మాట్లాడగలదా? మాటల ద్వారా చెప్పగలదా? అది కొంచెము ఆశ్చర్యమే కదా. దాని గురించి కూడా నేను మీకు వివరిస్తాను. ఏం మాట్లాడింది, ఎలా మాట్లాడగలిగింది, సో నిజంగా మాట్లాడితే ఎలా సాధ్యమైంది? అందరూ అంటారు దేవునికి అన్నీ సాధ్యమే, ఒట్టిగా చెప్పేసేయద్దు, దేవునికి అన్నీ సాధ్యమే. కానీ మనకి ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా సర్పం మాట్లాడడం చూసామా? మాట్లాడించవచ్చు కదా దేవుడు. ఏంటి వ్యతిరేకంగా చెప్తున్నా అనుకుంటున్నారా? నేను ఇందులో ఉన్నటువంటి లోపల అర్థం, దేవుడు అసలు మనకి ఏమి చెప్పదలుచుకున్నాడు, ఈ వచనాల ద్వారా దేవుడు మనకి ఏం చెప్పదలుచుకున్నాడు. సో సర్పం గురించి కాదు అనేది నా ఉద్దేశం. అసలు దేని గురించి చెప్పాలి? అసలు మనకి ఇక్కడ మన జీవితంలో మొట్టమొదటి సూత్రాన్ని చెప్పబోతున్నాడు ఇక్కడ దేవుడు. మనం పాటించవలసినటువంటి మొట్టమొదటి సూత్రాన్ని చెప్పబోతున్నాడు. జీవితంలో మనము ఎదగాలి అంటే గనక, మనం డెవలప్ అవ్వాలి అంటే గనక, మనం పాటించవలసినటువంటి మొట్టమొదటి సూత్రాన్ని చెప్పబోతున్నాడు. అది గుర్తుపెట్టుకోండి మీరు. మామూలు విషయం కాదు ఇది. ఇందులో రాయబడిన, బైబిల్లో రాయబడిన ఏ ఒక్క విషయం కూడా మామూలుగా రాయబడినది కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి ఒక అర్థం ఉంటుంది. చెప్పాను కదా, గాఢ నిద్ర అనే దానికి ప్రపంచాన్నే మార్చేసింది. ఈ రోజున మనం ఆపరేషన్ అంటే ప్రశాంతంగా, ఇంకా ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసి అసలు కటింగ్ కూడా చేయకుండా చేస్తున్న ఆపరేషన్లు జరుగుతున్నాయి చిన్న హోల్తోనే. సో ఇంతటి గొప్పతనాన్ని ఇచ్చిన బైబిల్ని నేను తక్కువ చేయట్లేదు, దాన్ని ఇంకా గొప్పగా చూపించదలుచుకున్నాను. కానీ మనం చూస్తున్న దాంట్లో కూడా ఇంకా కొత్తవి ఉన్నాయి, అవి చూడమంటున్నాను. ఓకే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా? ఏంటిది? ఇది నిజమేనా? ఈ తోట చెట్ల పొలాల్లో మీరు ఏ ఫలమైన తినకూడదా? నిజమేనా? ఇద్దరు మాట్లాడుకుంటున్నారు హాయిగా, అంటే మంచి ఫ్రెండ్స్, గుర్తించాలి. ఎందుకంటే ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కాబట్టి ఆ విధంగా మాట్లాడుకుంటున్నారు. ఫ్రెండ్స్ కాకపోతే మాట్లాడుకోరు కదా శత్రువులు అయితే. ఈ సంఘటన జరిగిన తర్వాత శత్రువులు అయ్యామంటారా? కాదు కాదు, ఎప్పుడు ఫ్రెండ్స్గానే ఉంటారు. సర్పం ఎప్పుడు మన పక్కనే ఉంటుంది, మనతో మాట్లాడుతూనే ఉంటుంది. ఈ సంఘటన జరిగినాక కాదు, ఈ సంఘటన ఈ రోజుకి జరుగుతూనే ఉంది మన జీవితంలో. ప్రతిరోజు ప్రతి సెకండ్ జరుగుతూనే ఉంది ఈ సంఘటన. మనకు ఒకరు చెప్పడము, మనల్ని ఒకరు క్వశ్చన్ చేయడము, లేదా పొగడ్తలతో ముంచేయడము నిజమా? మీకు ఇక్కడ అంటే ఈ మాటల గారడి నిజమా? నిన్ను అత్తాకోడల మధ్య గొడవ పెట్టడానికి ఒక చిన్న మాట చాలు, తండ్రి కొడుకుల మధ్య గొడవ పెట్టడానికి ఒక చిన్న మాట చాలు, ఇట్లా భార్యాభర్తల మధ్య గొడవ పెట్టడానికి ఒక చిన్న మాట చాలు. సింపుల్ మాట. నిజమా? ఏంటి మొన్న నువ్వు ఇంట్లో లేవా? మరి మీ ఇంట్లో ఎవరు మౌగం తెంపిస్తుంది? అయిపోయాడు, హస్బెండ్ పని అయిపోయింది. ఎవరు వచ్చారు అని నిజమా అనాల్సి వస్తుంది. భార్య దగ్గరికి వెళ్తారు, మీ ఆయన బైక్ మీద అక్కడ, మీ ఇద్దరు కలిసి బైక్ మీద వెళ్తున్నారు కదా అక్కడ. లేదే, మేమిద్దరం వెళ్ళలేదే. మరి ఎవరు ఒక ఆవిడతో బైక్ మీద వెళ్తున్నాడు మీ హస్బెండ్. అయిపోయింది, జీవితం సర్వ నాశనం. ఏం చేశారు వీళ్ళు? గొడవ పెట్టారు. అలాంటి శత్రువే ఈ సర్పము. ఈ సర్పాన్ని అంత తేలికగా మీరు సర్పం అన్న కొద్ది మనకు కనిపిస్తున్నటువంటి సర్పం కాదు, ఇక్కడ కనపడని సర్పం మన పక్కన ఉన్నటువంటి సర్పం గురించి దేవుడు చెప్తున్నాడు. సో ఇక్కడ చెప్పే విషయాలు పక్కన వాళ్ళ మాటలు వింటే ఏం జరుగుతుందో నీ జీవితానికి తెలియజేస్తున్నాడు. సో ఈ మాటలు కనుక నువ్వు పక్క వాళ్ళ మాటలు విని నమ్మి నీ వాళ్ళతో నువ్వు విరోధం పెంచుకుంటే నీ జీవితం ఏమైపోతుందో అనేది ఇక్కడ చెప్పబడుతుంది. సో ఎప్పుడైనా కానీ పక్క వాళ్ళు మాట్లాడితే ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ ఎటువంటి
శాపాలకు గురవుతాము. శాపం అంటే ఎవరో ఇచ్చే శాపం కాదు, మన జీవితాన్ని మనం నాశనం చేసుకోవడమే పెద్ద శాపం. సో పక్క వాళ్ళ మాటల గురించి బైబిల్లో మొట్టమొదటి శత్రువు ఎవరు అంటే నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తి. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చు, అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలముల గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పముతో అనెను. అందుకు సర్పం ఏమన్నది, మీరు చావనే చావరు. చూసారా, సర్పానికి తెలిసిపోయింది, యుక్తి కలది కదా, చాలా తెలివి కలది. ఈ దృష్టిలో అదేంటిది, చాలా తెలివి కలది. ఒక చిన్న విషయం చెప్తా, నీ మటుకు నువ్వేదో ఒక చిన్న వ్యాపారమో ఉద్యోగమో చేసు, నీ జీవితం అనేది ప్రశాంతంగా గడిచిపోతుంది. ఇంకొక వ్యక్తి తారసపడు, నీ దృష్టిలో ఎవరతను, చాలా తెలివిపడు, టిప్ టాప్ గా మంచి డ్రెస్ వేసాడు, డ్రెస్ లో మంచి కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నాడు, ఏయో తెలియదు, నాకే పరిచయం అయ్యాడు ఒక వ్యక్తి, నా జీవితం ప్రశాంతం సజావుగా సాగిపోతూ ఉన్నది. ఈ టైంలో నాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అతని హావభావాలు కానివ్వు, అతని మాటలు కానివ్వు నన్ను చాలా అట్రాక్ట్ చేశాయి. అదే నేను కూడా ఇలా ఉండాలి కదా. అతను మాట్లాడుతుంటే, ఇక్కడ చెప్పారు కదా సర్పం యుక్తి గలది అని, దానికి అర్థం ఏది, ఏమైంది, అట్రాక్ట్ చేస్తుంది. ఎదుటివాడి మాటలకి మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఆ ఎదుటివాడు సర్పము, కానీ అట్రాక్ట్ అయిపోతున్నాం మనం. అట్రాక్ట్ అయిపోయి ఏం జరుగుతుంది, అతన్ని మాటలకు నేను లోపడిపోయి, ఏంటి నువ్వు ఇంకా బిజినెస్ అయినా, నువ్వు ఇంకా నీలో టాలెంట్ ఉంది, నువ్వు ఇంకా చేయగలవు, ప్లస్ నన్ను చూడు, నేనైతే గనక బిజినెస్ ఐడియాస్ ఇస్తాను, మంచి మంచి బిజినెస్ ఐడియా ఇస్తాను నీకు, ఈ బిజినెస్ చెయ్యి, ఈ బిజినెస్ చెయ్యి, ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి అని నాకు చాలా రోజు సలహాలు ఇచ్చేవాడు. సో నేను ఆ విధంగా నా దగ్గర ఉన్నదంతా కూడా అందులో పెట్టేసి బిజినెస్ స్టార్ట్ చేశాను. కొన్ని రోజుల తర్వాత అతను కనపడలేదు, నా బిజినెస్ దివాలా. ఏంటి, అతను ఉన్న 4 రోజులు నేను ఒక్క మాట అక్కడ అడిగి ఉంటే గనక, మరి నువ్వెందుకు చేయట్లేదు, ఇంత లాభాలు వచ్చే బిజినెస్ ఇది అయినప్పుడు మరి నువ్వెందుకు చేయట్లేదు ఈ బిజినెస్, ఒక్క మాట అడిగింటే, ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ కూడా సర్పంని అడిగి ఉంటే, ఎందుకంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కదా, ఇద్దరు అక్కడ ఫ్రెండ్స్ కదా, ఇక్కడ మనిషి ఏమంటారు, జంతువా లేక ప్రాణి, వేరే ప్రాణి కాదు, ఇక్కడ అన్ని కూడా ఒకటే ఈక్వల్, ఇక్కడ ఎటువంటి తేడా లేదు. అప్పుడు స్త్రీ అడగాలి కదా, స్త్రీ గనక ఆ రోజున గనక, మీరు ఆ రోజున అడగడం విషయం వదిలేసి ఈ రోజు నువ్వు అడగగలిగితే గనక, అదే నీ భర్తను వేరే వాళ్ళతో అక్కడ నేను చూశాను అన్నప్పుడు మీరు అక్కడేం చేస్తున్నారు, ఒక క్వశ్చన్ అడిగితే కనుక ఆన్సర్ తెలిపోద్ది. అంతేకాకుండా దాన్ని మనసులో పెట్టుకొని నువ్వు భర్తతో గొడవ పడితే లేదా భార్యతో గొడవ పడితే నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఇది కదా దేవుడు చెప్పదలుచుకున్నది. ఏది సర్పం, ఇప్పుడు చెప్పండి మీరు, మనకు ఉన్నటువంటి సర్పం ఏది, ఆ సర్పం మాట వింటే ఏమవుతుంది మన జీవితాలు. ఇంకొక కథ చెప్తాను. ఈ మన పక్కనే ఉన్నటువంటి ఫ్రెండ్స్ మనల్ని ఎలా మోసం చేస్తారనేది, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, కానీ మాటలు వింటే మాత్రము నిన్ను పొగుడుతున్నారా లేకపోతే నిజంగా చెప్తున్నారా అనేది నీకు చాలా అవసరం. సో అవి గనక నువ్వు గనక ఆ పొగడ్తలకు పడిపోయావో నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు. నీ జీవితం ఎవరో వచ్చి ఏం నాశనం చేయరు. ఆ తర్వాత దేవుడా ఏంటి ఇలా చేసావు, నమ్మాను, మోసపోయాను. నమ్మొద్దని నేను ఆది కాండంలోనే చెప్పాను కదా, ఇప్పుడు వచ్చి నువ్వు నమ్మాను మోసపోయాను అంటే నేనా బాధ్యుడిని, నా వాక్యం వినలేదా? అందుకే కదా దేవుడు అంటాడు ఒక సందర్భంలో, నేను ఎంతో మంది ప్రవర్తనలు పంపించాను, వాళ్ళ చేత చెప్పించాను, ప్రజలు వినలేరు, నన్నేం చేయమంటావు? నా చేతిలో ఇంకేమీ లేదు, చెప్పదలసినంత వరకు నేను చెప్పాను. ఎంతో మంది ప్రవక్తల ద్వారా
నేను చెప్పించాను, కానీ మీరు వినలేరు. నేను ఆ బాధ్యుణ్ణి. ఆ రోజు ఇదే మాట చెప్తాడు దేవుడు. నేను నా బైబిల్లోని విషయాలను, నిగూఢమైన అర్థాలను తెలియజేయడానికి ఎంతో మంది ప్రవర్తనలు పంపించారు. మీరు వినలేదు. మీరు మోసపోయారు. మీరు మోసగించబడ్డారు. మోసగించబడ్డారు అన్న కంటే కూడా మోసపోవడం అనేది నీ తప్పు. నువ్వెప్పుడే మోసపోయినావు, నీ తెలివి తక్కువ తరంతో మోసపోయినావు. ఎందుకు? ఎదుటి వాడిని నువ్వేమనుకుంటున్నావు? వాడు శక్తి గలవాడు, తెలివైన వాడు. వాని వలలో నువ్వు పడిపోయావు, అట్రాక్ట్ అయిపోయావు. ఇంతకంటే ఇంకేం చెప్పగలడు దేవుడు? నువ్వు ఎప్పుడైతే ఎదుటివాడు తెలివిపరుడు, వాడు యుక్తి గలవాడు, వాడు నాకంటే అందంగా ఉన్నాడు, నాకంటే బాగా మాట్లాడుతున్నాడు, నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీ జీవితం నీ కాన్ఫిడెన్స్, నీ లెవెల్స్ తగ్గిపోయినాయి. ఎదుటి వాడిని ఎప్పుడైతే నువ్వు గొప్పవాడని చెప్పేసి ఫీల్ అయ్యావో అదే క్షణంలో నువ్వు చనిపోయినావు. ఎందుకు? వాడి మాట వింటావు, నువ్వు ఫాలో అయిపోతావు. ఎవ్వరూ నీకంటే ఎక్కువ కాదు. నీకు నువ్వే హీరోవి. ఇంకొకరు నీ జీవితంలో ఎప్పటికీ కూడా హీరో కాలేరు. ఇది గుర్తించడం కోసమే అక్కడ దేవుడు ఏం చెప్పాడు? సర్పము యుక్తి గలది ఏమో మనకు కలిగించాడు. ఎదుటివాడు మనకు కనిపిస్తాడే, నేను గొప్పవాడిని అనే భ్రమలో నుంచి బయటికి రా. నిన్ను నువ్వు హీరోగా చూసుకో. నిన్ను నువ్వు ఒక క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్లో నిన్ను నువ్వు చూసుకో. స్త్రీ కానీ పురుషుడు కానీ హీరోనే. సో ఎవరైనా సరే, ఇక్కడ హీరో అంటే పురుషుడు మాత్రమే హీరో కదా? దేనికి ఎవరైనా సరే ఆ క్యారెక్టర్కు వాళ్ళే హీరో. స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా హీరో వాళ్ళు. వాళ్ళకు సంబంధించినంత వరకు వాళ్ళే హీరో, వాళ్ళ స్టోరీకి వాళ్ళే హీరోస్. నువ్వు పక్క వాడి మాటల మీద యుక్తి గలవాడు వీడు అనే సర్పం మీద కాటేస్తుంది. సర్పం అంటే చెట్ల పొదల నుంచి వచ్చిన సర్పం కాదు, నీ పక్కన ఉన్నది నేను కాటేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆ స్త్రీని అయితే కాటేసింది కదా. సో ఆ కాటేసినప్పుడు ఏం జరిగిందో కూడా చూద్దామా. సో మనం కూడా అలాగా పక్కనున్న వాడిని వ్యక్తి గలవాడు అన్న భ్రమలో మనం పడిపోతే కనుక మనకి ఏమైపోతుందో ఇప్పటికీ అర్థమై ఉంటుంది అనుకుంటాను కదా. అందము మోసమైనది, మోసకరమైనది అని చెప్పాడు కదా ఎవరు? సొలొమోన్ మహారాజు. ఈ అందాన్ని చూసి మోసపోవద్దు. ఎదుటి వాళ్ళు తెలివి పరులు అన్న నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో ఆ క్షణం. క్రికెట్ చూడొచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు? మనం కూడా క్రికెట్ చూడొచ్చా? ఎందుకు చూడకూడదు? మన దేవుని పిల్లలని కాదు, దేవుని పిల్లలకి క్రికెట్ చూడకూడదా? ఎక్కడ ఏ ధర్మం? ఏం కానీ వ్యసనంగా మార్చుకోకూడదు. అది లేకపోతే నేను బతకలేను అనకూడదు. నీ మైండ్ రిలాక్సేషన్ కోసము నువ్వు చేసే పనిలో నీ ఆరోగ్యం పాడవకుండా విషయాలు ఏవైతే ఉంటాయో నువ్వు తీసుకుంటే కనుక నీ ఆరోగ్యం పాడవుతుంది. అది తప్ప మిగతావన్నీ కానీ అది వ్యసనంగా మారకూడదు. జాబ్ మానేసి క్రికెట్ చూడకూడదు, ఆఫీస్కి వెళ్ళడం మానేసి క్రికెట్ చూడకూడదు, ఇంట్లో వంట చేయడం మానేసి క్రికెట్ చూడకూడదు. దానికి ఎలా ఉంటుంది? సో క్రికెట్ గురించి అందరికీ, నాకు తెలిసినంత వరకు అయితే అందరికీ తెలిసే ఉంటుంది. ఏం జరుగుతుంది అంటే, MS ధోని ఉన్నారు కదా, మహేంద్ర సింగ్ ధోని, కూల్ క్యాప్టెన్. భారత్ జట్టుకు ఆడకముందు ఈ రంజీ మ్యాచ్లు ఉంటాయి కదా, రంజీ మ్యాచ్లు కానీ లీగ్ మ్యాచ్లు కొన్ని స్టేట్స్ వైజ్ గా జరుగుతాయి కదా. జరుగుతున్నప్పుడు పంజాబ్తో ఆడటానికి, పంజాబ్ హర్యానా, మేబీ పంజాబ్ అని అనుకుంటాను. ఎందుకంటే యువరాజ్ సింగ్ వచ్చేసి ఏ జట్టులో ఉన్నాడు కరెక్ట్గా నాకు గుర్తు రావట్లేదు. మేబీ పంజాబ్ హర్యానా ఉండొచ్చు. అక్కడ ఆడటానికి వెళ్ళారు. సో అక్కడ ఆడటానికి వెళ్ళినప్పుడు ఈ బీహార్ టీం అనేది చిక్కుగా ఓడిపోయింది. కెప్టెన్ కూల్, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కెప్టెన్ కూల్ వచ్చేసి ఆ టీంలో ఉన్నాడు. కానీ ఏం జరిగింది? చిక్కుగా ఓడిపోయింది. వచ్చిన తర్వాత ఆట అయిపోయి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అడిగారు, ఎందుకు ఓడిపోయారు మీరు అని.
ఏం వాళ్ళంతా మీరు ఆడలేకపోయారా? స్టైల్ చూసి మేము ఆగిపోయాము అక్కడ. అతను ఆడుతున్న విధానం చూసి మా మతి భ్రమించిపోయింది. అంటే ఏంటి? మనకు ఎదుటి వాడిని చూసి మనం ఎప్పుడైతే భయపడ్డామో ఓడిపోయాం. అతని ఆట చూసి మేము ఇంతకు మించి మేము ఆడలేమని డిసైడ్ అయిపోయారు. ఇంతకు మించి మేము ఆడే సమస్య లేదు. వాడు 6 అడుగుల 3 ఉన్నాడు. ఎవరు? గొల్యాతు. దావీదు ఎంతున్నాడు? ఇంతున్నాడు. అంతేనా? గొల్యాతుని చూసి కనుక ఆ రోజు దావీదు భయపడింటే కనుక అక్కడే ఓడిపోయేవాడు. పోరాడాడు కాబట్టి గెలిచాడు. కానీ ఎదుటి వ్యక్తి యుక్తి గలవాడు, బలమైన వాడు, నాకంటే గొప్పవాడు అని ఎప్పుడైతే నువ్వు ఫీల్ అవ్వడం స్టార్ట్ అయినావో ఆ క్షణము ఓడిపోతావు. అలా ఓడిపోకుండా ఉండాలి అంటే అందరూ మనతో సమానం లేదా మనకంటే తక్కువే. మనకంటే గొప్ప వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ. ఎవరో వచ్చి ఏదో చేసే ప్రసక్తే లేదు. ఏదైనా సరే నువ్వే చేసుకోవాలి, నువ్వే చేయగలవు. ఎందుకంటే దేవుడి స్వరూపంలో నిన్ను చేశాడు దేవుడు. దేవుడి స్వరూపమే నువ్వైనప్పుడు నువ్వేంటి ఎదుటి వాళ్ళ మీద ఆధారపడతావు? దేవుడు వచనాలు చదువు, అందులో ఉన్న అర్థాలు తెలుసుకో. సో ఇటువంటి విధంగా గనక నువ్వు ముందుకు కదలగలిగితే గనక నిన్ను మించినటువంటి వాడు ఇంకొకడు ఎప్పుడూ కూడా ఉండదు. అప్పుడు తర్వాత ఏం జరిగింది? ఆ సర్పము మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడి అనియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియను. స్త్రీ చెప్పగా తెలియనని స్త్రీతో చెప్పగా పొగిడేసింది. సర్పం ఏం చేసింది? యుక్తి కలదని చెప్పాడు కదా, నువ్వు ఆల్రెడీ ఫీల్ అయిపోయావు కదా. ఎప్పుడైతే ఫస్ట్ ఇంప్రెషన్ గుడ్ ఇంప్రెషన్ అట్లా చూసారా? ఫస్ట్ నువ్వు చూస్తాను, నేను ఎదుటి వ్యక్తిని చూస్తాను, నువ్వేమయ్యా ఫీల్ అయ్యావు? వీడు తెలియగలవాడు, వీడు బలవంతుడు, నాకంటే గొప్పవాడు, నువ్వు ఫీల్ అయ్యావు కదా. ఎప్పుడైతే నువ్వు ఫీల్ అయ్యావో అని చెప్పిన మాట నువ్వు వింటావు. న్యాచురల్. ఇప్పుడు మనకు యాడ్స్ వస్తుంటాయి. యాడ్స్ వస్తున్నప్పుడు దాంట్లో ప్రముఖుల్ని ఉంచుతాం, పాపులర్ వాళ్ళని ఉంచుతాం, పాపులర్ వాళ్ళ చేత యాడ్స్ ఇప్పిస్తాం. అంటే ఏంటిది? నువ్వు నీకంటే ఆ యాడ్స్లో చూపించే వాళ్ళు గొప్ప వాళ్ళు అని నువ్వు ఫీల్ అవుతావు. నువ్వు ఎప్పుడైతే వాళ్ళు గొప్ప వాళ్ళని ఫీల్ అయ్యావో అప్పుడు వాళ్ళు చెప్పే వస్తువు నువ్వు కొంటావు కదా. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు చేస్తారు. ఈ విషయాన్ని దేవుడు ఇక్కడ మనకు పొందుపరిచి చెప్పాడు. ఈ విధంగా ఆ స్త్రీతో చెప్పినప్పుడు ఆ స్త్రీ చూడండి ఇక్కడ, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది అయి యునుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతను కూడా తినేను. సో ఇంతవరకు మనకు అన్నీ తెలుసు. ఈమె ఒక్కటి పోలేదు ఆ అట్రాక్షన్లో, ఈమె ఒక్కతే నాశనం అవ్వదు. ఈమె కుటుంబం మొత్తం, ఆమె భర్త అని చెప్పేసి అక్కడ ఎందుకు అన్నాడు ఇప్పుడు గుర్తు వస్తుందా? ఆదికాండం 2వ అధ్యాయంలో ఈమె స్త్రీని అక్కడ తీసుకెళ్ళినప్పుడు ఆదాము దగ్గర తీసుకెళ్ళి ఈమె నీ భార్య అని ఎందుకు చెప్పాడో వచ్చిందా? ఇది ఒక కుటుంబం నాశనం అయిపోతే కనుక నువ్వు ఒక్కడివి నాశనం అయిపోవు, ఒక్కదానివి నాశనం అయిపోవు, నీ వల్ల నీ కుటుంబం మొత్తం నాశనం అవుతుంది అని చెప్పడం కోసం అక్కడ భర్త అనే పదాన్ని ఉపయోగించారు. అర్థమవుతుందా? ఎప్పుడైతే నువ్వు నాశనం అయిపోతున్నావో నీతో పాటు నీ కుటుంబం కూడా నాశనం అయిపోతుంది. నువ్వు ఎప్పుడైతే మోసపోయావో నీ కుటుంబం మొత్తం కూడా మోసపోయినట్టు. ఇది ఇక్కడ దేవుడు మనకు చెప్పవలసినటువంటి విషయం. కాబట్టి బైబిల్ మొట్టమొదటి నీతి వాక్యం ఏమిటి? మోసపోకు, ఎదుటి వాడిని చూసి భయపడకు. ఎదుటి వాడు ఎప్పుడైతే సర్పం లిఫ్ట్ కలదని చెప్పేసి నీ మైండ్లో పడిపోయిందో
నువ్వు ఓడిపోతావు. అలా కాదు, ఇది ఎంత అని కనుక నువ్వు సింహం ముందు నిలబడ్డప్పుడు సింహం నేను చూసి భయపడుతుంది. నిలబడి చూడు. ఆ నిలబడడం అనేదే ఉంది. ఒక్కసారి నాకు ఇది ఎందుకు నేను ఓడిపోతున్నానని నిలబడి చూడు. వారి జీవితం నుంచి ఎన్ని రోజులు పారిపోతారు. నిలబడి చూడు. ఎదుటి వాళ్ళు తెలివి పనులు వాళ్ళ దగ్గరికి పోతే ఏమవుతుంది, వాళ్ళకి నేను జయించగలనా అన్న అనుమానం నీలో తీసేసి చూడు. ఎలా నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు, ముందుకు ఎందుకు వెళ్ళవో చూద్దాము. ఎందుకు వెళ్ళలేవో చూద్దాం. నీ జీవితంలో నువ్వు ఓడిపోయిన సందర్భాలన్నీ గుర్తు చేసుకో. నువ్వు ఆటలు ఆడుతున్నప్పుడు కానీ, ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు కానీ, నీ జీవితానికి సంబంధించి ఎప్పుడైనా సరే ఓడిపోతాను అని ఓడిపోయిన సందర్భాలు గుర్తు చేసుకో. ఓడిపోకముందే నువ్వు సైకలాజికల్ గా ఓడిపోయావు. ఆ ఓటమిని నువ్వు అంగీకరించుంటు. ఎప్పుడైతే నువ్వు ఆ ఓటమిని అంగీకరించావో, ఏంటి ఓడిపోకముందే అయిపోయింది నా పని అంత అనుకున్నావు, ఆ క్షణమే నువ్వు ఓడిపోయావు. అయిపోయింది నీ జీవితం. కాబట్టి ఎప్పుడైనా సరే నువ్వు చేయగలిగేది చివరి నిమిషం వరకు పోరాడాలంటారు. అందుకే ఏమంటారు, చివరి నిమిషం వరకు నువ్వు పోరాడాలి. పోరాడకపోతే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడింది. సర్పంచ్ చెప్పింది నిజమే కదా, కన్నులు తెరవబడ్డాయి. ఏ విధమైన కన్నులు తెరవబడ్డాయో చూద్దాం ముందు. ఇంకా సర్పంచ్ చెప్పిన ప్రకారంగా వాళ్ళ కన్నులు అయితే గనక తెరవబడ్డాయి. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను తీసుకొనిరి. దిగంబరుని ఎట్లా తెలిసింది వాళ్ళకు? ఇది నిజమా? వాళ్ళకి అసలు ఫీలింగ్సే లేవు కదా, ఫీలింగ్స్ అనేది రాలేదు కదా. వాళ్ళు భార్యభర్తలు అనడానికే మన దగ్గర వాళ్ళ ఫీలింగ్స్ లేవన్నావు. దిగంబరం అన్నట్టు తెలిసింది. బట్టలు లేవని కదా. బట్టలు అంటే మనం వేసుకునే బట్టలు కాదు మిత్రమా, గుర్తించి పెట్టుకోవాలి. ఇక్కడ బట్టలు అంటే ఇప్పుడు మనం వేసుకున్నటువంటి ప్యాంటు, షర్టు, శారీ ఇవి కాదు. సర్వస్వాన్ని వాళ్ళు మోసం చేసి పూడ్చుకొని నిన్ను దిగంబరిగా నిలబెట్టారు రోడ్డు మీద. ఇది ఇక్కడ అర్థం. పక్కవాడి పొగడ్తలకు, పక్కవాడిని చూసి భయపడితే నీ జీవితంలో జరిగేది ఏమిటి? దిగంబరిగా నిన్ను రోడ్డు మీద నిలబెట్టారు. దిగంబరిగా రోడ్డు మీద నిలబెట్టడం అంటే అర్థమవుతుందా? వేసుకునే కట్టు బట్టలతో నువ్వు నీ ఆస్తిపాస్తులు మొత్తం కోల్పోయి రోడ్డు మీద నిలబడ్డావు. మనకు దేవుడు చెప్పదలుచుకునే విషయం. ఈ మన వాళ్ళు నాకు తెలిసినది మాత్రమే చెప్తున్నారు, అందరూ పాటిస్తున్నారని నేను చెప్పట్లేదు. కానీ మనకు ఏకాంతి శత్రువు అనుకుంటే ఆ పామే మన శత్రువు. దేవుడు బైబుల్లో చెప్పాడు, పాము మనకు శత్రువు అని. దాని దగ్గరికి మనం పోకూడదు. నీ శత్రువు నీ పక్కనే ఉన్నాడు, నీలో నుంచి చూస్తున్నాడు, వీళ్ళు ఎప్పుడో వచ్చి కూర్చున్నాడు. దాని సంగతి ఏంటో చూడు. ఎదుటి వాడిని చూసి నువ్వు అట్రాక్షన్ లో ఉన్నావు, ఎదుటి అమ్మాయిని చూసి నువ్వు అట్రాక్షన్ లో ఉన్నావు. నువ్వు ఎంత మోసం చేస్తుందో నీకు అర్థం కావటం లేదు. నువ్వు కూడా బిజినెస్ టిప్స్ ఇచ్చి తీసుకుంటున్నావు, వాడు ఎంత మోసం చేస్తున్నాడో నీకు అర్థం కావట్లేదు. వీళ్ళు కదా సర్పాలు. ఈ సర్పం ఏం చేసింది పాపం? అది ఎక్కడ మట్టు తింటే ఎక్కడ కూడా ఉంటే ఏ సర్పాన్ని చూసి భయపడాలి నువ్వు? ఏ సర్పాన్ని చూసి నువ్వు జాగ్రత్తగా భయపడకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఆ సర్పాన్ని చూసి నువ్వు జాగ్రత్తగా ఉండట్లేదు, కానీ ఎన్నో చూసి జాగ్రత్తగా ఉంటున్నావు. ఈ సర్పాన్ని నువ్వు దూరంగా పెట్టు. ఈ సర్పంతో నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను పొగుడుతున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎదుటివాడు గొప్పవాడని నువ్వు ఫీల్ అయినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎదుటివాడు గొప్పవాడు కాదు, వాడు మనిషి, నేను మనిషి అనే తెలుసుకో. అంతేకాని వాళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు గొప్పవాళ్ళని నువ్వు ఏదో ఆలోచించుకుంటూ వెళ్తే గనక చాలా ఎట్లా ఉంటుంది? దిగంబరిగా నువ్వు నడి రోడ్లో నిల్చోవాల్సి వస్తుంది. అక్కడ నిల్చున్నా కూడా వెహికల్స్ కొట్టేస్తాయి. ఇప్పుడు రోడ్లు ఏం ఖాళీగా లేవు నువ్వు నిల్చోడానికి, అంతా బిజీగా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ మరొక ఎపిసోడ్లో మనం కలుసుకుందాము. అందరికీ ధన్యవాదాలు. నా యొక్క విషయాలు ఏవైతే మనము మాట్లాడుకుంటున్నామో ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే గనక లైక్, కామెంట్, షేర్ చేస్తారని విశ్వసిస్తున్నాను. అందరికీ వందనాలు. ఉంటాను.